ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. రండి ప్రార్థనలతో వాక్యంలోకి వెళదాం. స్తోత్రములు. అద్వితీయ దేవా, ఆశ్చర్యకరుడా, సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు. వాక్యమై ఉన్న దేవానికి స్తోత్రాలు ప్రభువా. సర్వోన్నతమైన స్థలాల్లో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టమైన ప్రజలకు సమాధానమని పలికిన గొప్ప దేవానికి వందనాలు. దేవా, అనేక మంది దేవా అసమాధానంలో, దేవా శోధనలో, శ్రమలో ఉంటుండగా నాయన నీ యొక్క వాక్కు ద్వారా అనేకులను బలపరిచి దీవించి ఆదుకోమని, ప్రతి హృదయాన్ని తాకమని దేవా, ప్రతి వ్యక్తిని దర్శించమని మా ప్రభును రక్షకుడా నీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఈ సమయంలో వాక్యం ద్వారా నాతో మాతో ప్రతి ఒక్కరితో మాట్లాడమని మా ప్రభును రక్షకుడైన యేసయ్య శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, ఈ సమయంలో మన ధ్యానాంశము కీర్తనలు 81వ కీర్తన చదువుకుందాము. 7 వచనాలు. మనకు బలమయ్యున్న దేవునికి ఆనందగానము చేయుడి, యాకోబు దేవుని బట్టి ఉత్సాహధ్వని చేయుడి, కీర్తన ఎత్తుడి, గిలక తప్పెట పట్టుడి, స్వరమండలమును మనోహరమైన సితారను వాయించుడి, అమావాస్య నాడు కొమ్ము ఊదుడి, మనము పండుగ ఆచరించు దినమున పున్నమి నాడు కొమ్ము ఊదుడి, అది ఇశ్రాయేలీలకు కట్టడ, యాకోబు దేవుడు నిర్ణయించిన చట్టం. ఆయన ఐగుప్తు దేశ సంచారం చేసినప్పుడు యోసేపు సంతతికి సాక్షార్థంగా దానిని నియమించెను. అక్కడ నేను ఎరుగని భాష వింటిని, వారి భుజము నుండి నేను బరువులను దింపగా వారి చేతులు మోత గంపలను నెత్తకుండా విడుదల పొందెను. ఆపత్కాలమునందు నీవు మొరపెట్టగా నేను నిన్ను విడిపించెదను. దేవునికి స్తోత్రం. ఉరుము దాగు చోటులో నుండి నీకు ఉత్తరం ఇచ్చేదను, మెరీబా జలముల యొద్ద నిన్ను శోధించెదను. తండ్రి తన మాటలు దీవించిన గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తుంటే ఈ యొక్క 5వ వచనంలో ఆయన ఐగుప్తు దేశ సంచారము చేసినప్పుడు యోసేపు సంతతికి సాక్ష్యముగా దానిని నియమించెను. అక్కడ నేను ఎరుగని భాష వింటిని అని వాక్యం చెప్తుంది. అయితే ఇక్కడ మన ధ్యానాంశం ఏంటంటే, వారి భుజముల నుండి నేను బరువును దింపగా వారి చేతులు మోత గంపలను నెత్తకుండా విడుదల పొందెను. ఇక్కడ ప్రభు అయిన దేవుడు ఐగుప్తు దేశాన్ని సంచరిస్తూ ఉన్నాడట. ఎప్పుడు, ఏ సమయంలో, ఏ విధంగా సంచరిస్తున్నాడు అనేది కనుక మనకి కరెక్ట్గా తెలియాలంటే ఇక్కడ నిర్గమకాండాన్ని మనం పరిశీలన చేస్తే మొదటి అధ్యాయంలోనే అక్కడ యోసేపు తరము గతించిన తరువాత యోసేపు నేరుగానే ఒక రాజు వచ్చాడట, ఫరో వచ్చాడట. ఆ ఫరో ఇశ్రాయేల్ ప్రజలను చూసినప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు బహుబలంగాను, చాలా పెద్ద సైన్యముగాను, ఎక్కువగా ప్రజలు వర్ధిల్లటాన్ని బట్టి ఆ దేశంలో ఉన్న ఫరోకి, అక్కడున్న వారికి భయం కలిగిందట. కొన్ని రోజుల్లో కనుక యుద్ధం వస్తే ఆ పొరుగు దేశాలతో వీళ్ళు కూడా ఏకమై మన మీదే యుద్ధం చేస్తారేమో, వాళ్ళు అసలే బలాఢ్యులు, గొప్ప చాలా పెద్ద జనాంగంగా అయిపోయారు అన్న విధానంలో అక్కడ ఆ ఫరో, ఆ ఐగుప్తి వాళ్ళందరూ కూడా ఒక కుట్రపూర్వకంగా వాళ్ళ యొక్క సంతతిని హతమార్చాలనే ఉద్దేశంతో అనేక రీతులుగా ఇశ్రాయేల్ ప్రజలను చాలా ఇబ్బందులు పెడుతూ వాళ్ళని చాలా వారి పనుల్లో చాలా కష్టమైన పని భారాన్ని వాళ్ళ మీద పెట్టారట. అలాంటి పరిస్థితుల్లోనైనా వారు కష్టపడి అలసిపోయి గృహాలకు వెళ్తారు. అలాంటి టైంలో ఇంకా వాళ్ళు రెస్ట్ తీసుకునే సమయం కూడా ఉండదు కాబట్టి పిల్లలు కూడా పుట్టరులే అన్న ఉద్దేశంతో వాళ్ళని ఎన్ని రీతిలుగా వాళ్ళ జనాంగాన్ని అణిచివేయాలని ప్రయత్నించినప్పటికీ కూడా ఆ జనం, ఇశ్రాయేలీల జనాంగం పెరుగుతూనే వచ్చిందట. దాంతో ఈ మోషే పుట్టిన పరిస్థితుల్లోనైతే మగపిల్లలందరినీ కూడా చంపేమని ఆజ్ఞ కూడా వచ్చింది. వాళ్ళు ఆ ఆజ్ఞని కూడా చేయటం జరిగింది. అయితే దానికి మోషే కూడా ఆ పరిస్థితుల్లోకి వెళ్ళాడు కదా. అలాంటి పరిస్థితుల్లో సహితం మోషే పెద్దవాడై ఆ ఇశ్రాయేల్ ప్రజల్ని కూడా చూడటానికి వెళ్ళేటప్పటికీ వారి యొక్క పరిస్థితి ఎలాగుంది అంటే, వారు ఇంకా చాలా ఐగుప్తీయులు ఇశ్రాయేల్ ప్రజలను తమ యొక్క పనుల్లో, అది ఇక్కడ నిర్గమకాండం 1వ అధ్యాయము
మనం చూసినప్పుడు అక్కడ 12వ వచనంలో చూస్తే, అయినను ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి గనుక వారు ఇశ్రాయేలీయుల ఎడల అసహ్యపడిరి. వీళ్ళని ఇన్ని బాధలు పెడుతున్నా, ఇన్ని కష్టాల పాలు చేస్తున్నా వారి సంతతి మాత్రం ఇలాగునే విస్తరిస్తుంది అనేసి ఇశ్రాయేలీయుల మీద వారు అసహ్యపడ్డారట. అలా అసహ్యపడటమే కాకుండా వారు వాళ్ళని ఇంకా శ్రమ పెట్టేస్తున్నారు, కఠినంగా శిక్షిస్తూ ఉన్నారట. అలా ఇంకా ఎలా అనేది అదే కింద వచ్చిన కనుక మనం చూస్తే, ఇశ్రాయేలీల చేత ఐగుప్తీయులు కఠినముగా సేవ చేయించుకొనిరి. వారు ఇశ్రాయేలీల చేత చేయించుకుని ప్రతి పనియు కష్టముగా ఉండెను. వారు జిగటమట్టి పనిలోను, ఇటుకల పనిలోను, పొలములోను చేయు ప్రతి పనిలోనూ కఠిన సేవ చేయించి వారి ప్రాణాలను విసిగించేశారట. కఠినంగా 10 మంది చేసే పనిని ఒకళ్ళిద్దరితో చేయించాలన్న ఆ ప్రయత్నాలు వాళ్ళు. అలాన్న వారి బలాన్ని వాళ్ళ యొక్క ప్రయాస అంతా కూడా వారికి ఉన్న ఓపిక అంతా కూడా వాళ్ళు హీనపరిచేసి వాళ్ళని ఎందుకు పనికిరాని రీతుల్లో కష్టపెడుతున్న విధానం. అలాంటి పరిస్థితుల్లో ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా వాళ్ళ ప్రాణాలే విసిగిపోయినాయట. సహజంగా ప్రాణం విసిగిపోయిన వారు ఏం చేస్తారు అంటే, ఏ విషాన్ని ఎదగటమో లేదా ఏ ఫ్యాను, ఏ తాడు, ఏ ఊరో ఇలాంటి వాటిని ఎదుగుతూ ఉంటారు కదా. చచ్చిపోవాలన్న ఆలోచనలు వస్తూ ఉంటాయి. అయితే అక్కడ ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా వాళ్ళు ఎలా బతుకుతున్నారో, ఏ విధంగా బతుకుతున్నారో కూడా అంటే, వాళ్ళ మోత గంపలను పైకెత్తినా దింపినా వారు అనేకమైన గంటలు పనిచేస్తూ చాలా ఫాస్ట్గా పని చేయిస్తూ, సరిగ్గా చేయకపోతే వాళ్ళని కొట్టడం, మ్యాన్ హ్యాండిల్ చేస్తూ వాళ్ళని అంతగా హింసిస్తున్న పరిస్థితుల్లో వారు అలిసిపోయి గంపలు పైకి ఎత్తాలన్నా దింపాలన్నా, ఇటుకలు మోయాలన్నా వాటిని తయారు చేయాలన్నా, పొలంలో మట్టి తెచ్చుకోవాలన్నా, గడ్డి తెచ్చుకోవాలన్నా, ఏ పని చేయాలన్నా కానీ వారిని చాలా కఠినంగా శిక్షిస్తూ కఠినంగా పనులు చేసుకుంటుంటే, అంత కఠినంగా ఒకరోజు చేస్తారు, 2 రోజులు చేస్తారు, కొన్ని రోజులు చేయగలుగుతారు. కానీ వారి జీవితాల్లో అనేకమైన సంవత్సరాలు ఆ రీతిగానే మనుషుల్ని ఇబ్బంది పెడుతుంటే వారి ప్రాణాలు, వారి బతుకుల మీద కూడా విరక్తి కలిగి వారి జీవితాల్లో వారి ప్రాణాలు బాగా విసిగిపోయినాయట. ఈ జీవితం అవసరమా అనే పరిస్థితుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. అలాగనే మన బైబిల్ అనేక మంది వ్యక్తులు మనం చూస్తూ ఉంటాం. వారి ప్రాణాలు ఇసికిపోయినప్పుడు సంసోను దెలీలా దగ్గరికి వెళ్ళాడు, వెళ్ళకూడని ప్లేస్కి వెళ్ళి మరణాన్ని తెచ్చుకున్నాడు. కాబట్టి ఒక వ్యక్తికి ఎప్పుడైతే విసుగుదల వస్తుందో చెయ్యరాని కార్యాలు చేయటానికి ఆ సావుని వెతుక్కుంటూ, మరణాన్ని వెతుక్కుంటూ వెళ్ళిపోయే పరిస్థితులు సంభవిస్తాయి. అయితే ఇక్కడ కూడా ఇశ్రాయేల్ ప్రజలు అనేక రీతిలుగా ఆ ఐగుప్తులు పెడుతున్న ఆ శ్రమను తాళలేకపోతున్నారు, వారు మొయ్యలేకపోతున్నారు, గంపలు మొయ్యలేకపోతున్నారు, మూత గంపలు మొయ్యలేకపోతున్నారు. ఆ కష్టంగా వారి పొలంలో పనిచేసే వాళ్ళని బాధపెడుతున్నారు, ఆ మట్టిలో పనిచేసే వాళ్ళని బాధపెడుతున్నారు, ఇటుకలు తయారు చేసే వాళ్ళని బాధ పెడుతున్నారు. వాళ్ళ ప్రతి పనిలో ఆ యొక్క స్త్రీలు ఐగుప్తీయుల యొక్క గృహాల్లో పనులు చేస్తుంటే వారిని కూడా అన్ని విధాలుగా వాళ్ళని అంతగా శ్రమ పెట్టేస్తుంటే, ఆ శ్రమకు వాళ్ళు ఏమంటున్నారంటే, ఏ పని చేయాలన్నా అబ్బా అమ్మా, అబ్బా దేవుడా, నొప్పి నొప్పి నొప్పి, ఇవే వారి హృదయాల్లో నుంచి వస్తున్న బాధ, వారి కష్టం, వారి మూలుగులు, వారి వేదన, వారి కన్నీరు ఇవే కనబడుతున్నాయి. అవి ఆ యొక్క సమయంలో వారు పడుతున్న బాధను దేవుడు చూడటానికట ఐగుప్తిలో యోసేపు ద్వారా వారికి ఇవ్వబడిన ఆ ప్రాంతం, ఆ గోషేను పట్టణంలో సంచరించడానికి ఆయన దిగి వచ్చాడట. ఆ విషయాన్నే ఒక ప్రవచనపూర్వకంగా, ఒక దర్శనపూర్వకంగా చూసిన ఆసాపు ఈ యొక్క 81వ కీర్తనలో రాస్తూ ఉన్నాడు. ఏమనంటే, ఐగుప్తులు పెట్టిన ఆ శ్రమకు ఐగుప్తు దేశంలో ఉన్న యోసేపుకి సాక్షార్థంగా ఇవ్వబడిన స్థలంలో దేవుడు సంచరిస్తుంటే ఆ యొక్క ప్రజల యొక్క
భాష దేవుడికి ఎలా వినబడుతుందంటే వారు ఒకరు వారి బాధను చెప్పుకునే పరిస్థితుల్లో కూడా లేరు. అయ్యో అన్న వాళ్ళ నోట నుండి ఒక మంచి మాటలేమి రావటం లేదు, కానీ వారు కూర్చోటానికైనా నిలబడటానికైనా చెయ్యి కదపటానికైనా కాలు కదపటానికైనా ప్రతి విషయంలో నొప్పి చేత బాధతో ఉన్నారు, గాయాలతో బాధతో ఉన్నారు. సో అబ్బా అమ్మ అంటూ ఆ బాధపూర్వకమైన శబ్దాలే వస్తున్నాయే తప్ప ఒక ప్రేమపూర్వకంగా కుటుంబంలో ఆనందకరంగా సంతోషకరమైన విధానమే కనపడతలా. వాళ్ళకు వచ్చేది కేవలం ఏంటంటే ఒక క్రొత్త భాష. అదే భాష అంటే వారు మొయ్యలేని బరువులు మోస్తున్నారు. వారి భుజాల మీద ఉన్న బరువట, వారి తలల మీద ఉన్న గంపలట, వాటిని దేవుడు చూసి వారి యొక్క భాష, వారి మూలుగుడు అయ్యో అయ్యో అనుకుంటా ఆ మొయ్యలేని ఆ కష్టాన్ని దేవుడు చూశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటున్న మీరు ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ మీ యొక్క పరిస్థితుల్లో మోయలేని ఆ భారాన్ని, ఆ భరించలేని ఆ పరిస్థితులను ఆ భుజాల మీద మీరు అనుభవిస్తున్న మీ స్థితిగతుల విషయంలో దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి ప్రార్థనలు చేస్తున్నాము, ఇంకా కార్యాలు జరగటం లేదు అని నిస్సత్తుతో అయిపోయి ఎదురు చూసి కళ్ళు కాయలు కాసిపోయి ఏ సహాయం అందటం లేదన్న పరిస్థితుల్లోకి వెళ్ళి ఉన్నారేమో. కానీ దేవుడు అంటున్నాడు, అక్కడ ఐగుప్తిలో గోషేనులో ఇశ్రాయేలు జనాంగం పడుతున్న ఆ బాధను చూసి దేవుడు చెలించిపోయాడు. వెంటనే మోషే దగ్గరికి వెళ్ళాడు, విడిపించడానికి వచ్చేసాడు. ఆయన విడిపించడానికి వచ్చి మోషేను దర్శించి మోషేను తీసుకుని వచ్చాడు. అలాంటి పరిస్థితుల్లో కూడా మోషేతో దేవుడు ఏమంటున్నాడంటే, వారి బాధను నేను చూశానని చెప్తున్నాడు, వారి కష్టాన్ని చూశానని చెప్తున్నాడు. వాళ్ళ కష్టంలో, వారి బాధల్లో, వారి మూలుగులు, ఆ వేదనను ఆయన అదొక భాషగా ఎంచుకుంటున్నాడు. వారి కష్టం చూసి చెలించిపోతూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ఈ యొక్క వచనంలో అంటున్నాడు, అక్కడ నేను ఎరుగని భాష వింటిని. దేవుడే ఎరగలేదట ఆ భాష. ఏ భాష? మూలుగుల శబ్దం, ఆ పెయిన్తో కూడిన, ఆ నొప్పితో కూడిన, ఆ భారంతో కూడిన ఆ మాట, ఆ బాధ, అయ్యో అబ్బా అమ్మ నొప్పి అనే బాధలు తప్ప వారి నోటిలోని సరైన మాటలే కూడా రాని పరిస్థితుల్లోనికి ఆ ఇశ్రాయేలు ప్రజలు వెళ్ళినప్పుడు దేవుడు వారిని కనుకరించి వారిని దర్శించి దేవుడు చేసిన గొప్ప మేలు మోషేతో మాట్లాడి మోషేతో చెప్పి మోషేని తీసుకుని వస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. ఇక్కడ నిర్గమకాండము 3వ అధ్యాయము 6వ వచనం చూస్తే, మరియు ఆయన నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడనని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడ వెరచెను. మరి యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయంగా చూచితినని, పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. కాబట్టి ఐగుప్తుల చేతిలో నుండి వారిని విడిపించుటకు ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా కనానీయులకును, హిత్తీయులకును, అమోరీయులకును, పెర్జీయులకును, హివీయులకును, యెబూసీయులకును నివాస స్థానముగా పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను. హల్లెలూయా. అక్కడ ఇశ్రాయేల్ ప్రజలు ఒక 5గురో 10 మందో ఒక 100 మందో ఒక 150 మందో కాదు, కానీ 5,80,000 కాల్వలమేట. అటు అంత గొప్ప సైన్యాన్ని విడిపించటానికి ఆ ప్రభువే దిగి వచ్చాడు. ఒక మనిషి అది వాళ్ళైతే కాదు, కానీ జీవము కలిగిన దేవుడు కాబట్టి, సృష్టికర్త కాబట్టి ఆయన దిగి వచ్చి మోషేను బలపరిచి ఆ ఇశ్రాయేల్ ప్రజలందరి ఆ భుజముల మీద ఆ బరువుని దింపేశాడట. వారి తల మీద ఉన్న మోత గంపల్ని దింపేశాడట. వాళ్ళ భారాలన్నిటిలో నుండి దేవుడు వారిని విడిపించాడట.
అంతేకాకుండా వారిని, ఆ ఇశ్రాయేలీల యొక్క ప్రజలను విడిపించిన తరువాత ఆ ప్రాంతంలో నుండి తిరిగి వారు కానాను దేశానికని బయలుదేరి నడుస్తున్న విధానంలో మోషేతో ప్రభు చెప్తాడు, నీవు తీసుకుని వెళ్ళి ఈ జనాంగాన్ని ఇటు అరణ్యానికినో ఇటు సముద్రం వైపు వారిని నిలబెట్టు అని దేవుడు చెప్పాడు. అరణ్యం వైపు నడుచుకుంటా పోతే ఆ 40 రోజుల్లోనే వారు వెళ్ళిపోతారట. కానీ అక్కడ ఈ యొక్క ఐగుప్తు యొక్క సైన్యము వారిని మరలా వెనకాల వచ్చి తరమొచ్చు, కొంతమందిని తిరిగి తీసుకుని వెళ్ళొచ్చు, మళ్ళీ కొంతమంది తిరిగి ఐగుప్తులోనికి వెళ్ళిపోయి మళ్ళీ బానిసత్వంలోనికి వెళ్ళొచ్చు. లేదంటే వారు దేవుని యొక్క ప్రణాళికలో మాత్రం ఈ యొక్క ఐగుప్తీలను ఇంకెన్నడూ కూడా వీళ్ళని వెంట రాకూడదన్న ఉద్దేశంతో దేవుడిచ్చిన మాట ప్రకారంగా ఇదే అధ్యాయం 14 నిర్గమకాండం 14 అధ్యాయంలో దేవుడు మోషేతో మాట్లాడుతూ, మీరు చూస్తున్న ఈ ఐగుప్తీలు ఇంకా మీరు ఎన్నడూ చూడని చెప్పారు. కాబట్టి ఇశ్రాయేలు ప్రజల్ని తరుమటానికి వాళ్ళు బయలుదేరి వస్తున్న సమయంలో జీవము కలిగిన దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు ఆ సముద్రాన్ని చీల్చి ఆ ఆరిన నేల మీద వాళ్ళని నడిపించి అసాధారణమైన కార్యాలను జరిగించిన గొప్ప దేవుడు. ఇది చరిత్రకే అద్భుతమైన ఘటంగా ఈ సమాజంలో, ఈ ప్రపంచంలో మరవలేని సంఘటనగా రాయబడి ఉంది. కాబట్టి ఆ యొక్క సముద్రాన్ని చీల్చి ఇశ్రాయేల్ ప్రజలను ఆరిన నేల మీద అవతాలకి నడిపించాడు. వెనక వస్తున్న ఐగుప్తీల యొక్క రథాలన్నిటిని కూడా సముద్రంలో ముంచివేసి ఇశ్రాయేల్ ప్రజలకు ముందు వెనక ఎటువంటి హాని కలగకుండా, వారి హృదయాలకు ఎటువంటి తొందరపాటులు కలగకుండా వారి హృదయాలను బలపరిచి వారిని ఆ రీతిగా వాళ్ళని అవతలకు నడిపించిన దేవుడు. కాబట్టి ప్రియ దేవుని జనాంగమా, నీవే స్థితిలో ఉన్నావో ఒక్కసారి దేవునికి మొరపెట్టు. నీ బాధతో, నీ దుఃఖాన్ని, నా బతుకు ఇంతే అని నీ ప్రాణాన్ని విసిగిపోతూ నీరసిల్లి నీ భక్తిని, నీ యొక్క ఎదురుచూపులను, నీ విశ్వాసాన్ని సన్నగిలిపోయే పరిస్థితుల్లో ఉన్నావేమో. కానీ దేవుడు అంటున్నాడు, ఈ మోషేను పంపించి ఇశ్రాయేల్ ప్రజలందరినీ కూడా ఏడిపించడానికి దేవుడు దిగివచ్చి ఆ కార్యాలు జరిగించినట్లుగా దేవుడు నీకును ఒక అద్భుతం చేయటానికి, దేవుడును మరొకరిని బలపరిచి నీ యొద్దకు నడిపించి ఆ యొక్క సమస్తమైన విధానాల్లో నుండి నిన్ను సేవ చేయగలిగిన గొప్ప దేవుడు మనకున్నాడు. ఇక్కడ ఈ యొక్క కీర్తనలో 81వ కీర్తనలో మనం చూస్తున్నప్పుడు, వారి భుజము నుండి నేను బరువులను దింపగా వారి చేతులు మోత గంపలను ఎత్తకుండా విడుదల పొందెను. ఆపత్కాలమందు నీవు మొర్రపెట్టగా నేను నిన్ను విడిపించి తిని. కాబట్టి ఆపత్కాలంలో నీవు మొర్రపెట్టగా అనేక కీర్తనలో అనేక చోట్ల ఆపత్కాలంలో మొర్రపెట్టినప్పుడు దేవుడు సహాయం చేశాడని ఉంది. అనేక చోట్ల కూడా నేను మొర్రపెట్టగా నాకు ఉత్తరం ఇంకా అందలేదు, నేను మొర్రపెట్టగా ఏ సహాయాన్ని పొందలేకపోయానని కూడా వాక్యాలు ఉన్నాయి. కానీ ఎక్కడైతే దేవుని పిల్లలు దేవుని మీద ఆధారపడి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు ఆయన ఎన్నడూ కూడా వారి మొర్రను వినకుండా వెళ్ళిన దాఖలు ఎక్కడ కూడా కనబడతలేదు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, ఈ యొక్క సమయంలో ప్రభు అయిన దేవుడు మన పక్షంగా ఉన్నాడు, మనకు తోడై ఉన్నాడన్న ఆలోచన అవగాహనలో నీ మనసును స్థిరపరచుకుంటూ ఆయన మీదే విశ్వాసం ఉంచి ప్రార్థన చేస్తే కనుక ఆపత్కాలమందు నీవు మొర్రపెట్టగా నేను నిన్ను విడిపిస్తా. ఖచ్చితంగా నీ భుజాల మీద ఈ యొక్క భారం నేను మొయ్యలేకపోతున్నాను, ఈ యొక్క బాధల్లో నుండి నన్ను ఎవరు విడిపిస్తారు అని ఒక క్వశ్చన్ మార్క్ వేసుకుని నీ గుండెల్లో పెట్టుకుని నీ ముఖం మీద ఒక క్వశ్చన్ మార్క్ పెట్టుకుని దిగులుతో, వేదంతో, దుఃఖంతో ఉన్నావేమో. కానీ ప్రభు అంటున్నాడు, నువ్వు నాకు మొర్రపెట్టు, నేను నీకు విడుదలిస్తానంటున్నాడు. నీకు సమాధానం ఇస్తాను అన్నట్టమే కాదు, కంప్లీట్గా నీకు విడుదలిస్తానని చెప్తున్నాడు. నీ సమస్య ఏదైనప్పటికీ దేవుడు అంటున్నాడు, ఇప్పుడే నీకు విడుదలిస్తానని సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, ఆయనకు మొర్రపెట్టు. ఇక్కడ మనం మొదటి రాజుల గ్రంథాన్ని కనుక మనం చూస్తే అక్కడ ఒక ప్రవక్త మనకు కనబడతాడు, ఏలియా గారు. అక్కడ ఏలియా గారు ప్రార్థన చేసినప్పుడు ఇక్కడ
18వ అధ్యాయంలో మనం పరిశీలన చేసినప్పుడు అక్కడ ఏలియా గారు బయలుదేరి రావటం, ఈ సిచ్యువేషన్ అంతా చాలా బాగుంటుంది. ఆ కర్మేలు పర్వతం మీద నిజదేవుడు ఎవరు ఏంటి అన్న విధానంలో, ఒక పోరాటాలు జరిగిన విధానంలో దేవుడు ఏలియా దేవుడే నిజమైన దేవుడు అని ప్రూవ్ చేయటమే కాకుండా 3.5 సంవత్సరాల వరకు కూడా ఆ దేశంలో వర్షం లేదట. వర్షమే కాకుండా మంచు కూడా లేదట. దేశం అంతా కూడా ఎండిపోయింది. తాగటానికి నీళ్లు లేని పరిస్థితులు, తినటానికి ఆహారం లేని పరిస్థితులు, కూర మొక్కలు లేవు, పంటలు లేవు, దేశం అంతా కూడా కరువుతో నలిగిపోతుంది. అలాంటి పరిస్థితుల్లో ఏలియా దేవుని సన్నిధిలో ప్రార్థించగా మొదటిగా ప్రార్థించి తన యొక్క దాసుని పంపించి సముద్రం యొద్దకు వెళ్ళి, ఆ వైపుకు వెళ్ళి ఆ మేఘమేనా కనపడుతుందేమో చూసిరా అని చెప్పాడు. అదే మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము 42వ వచనం చూస్తే, అహాబు భోజనం చేయబోయెను గాని ఏలియా కర్మేలు పర్వతం మీదకి పోయి నేల మీద పడి మోకాళ్ళ మధ్య ఉంచుకొనెను. తరువాత అతడు తన దాసుని పిలిచి, నీవు పైకి పోయి సముద్రం వైపు చూడమనగా వాడు మెరక ఎక్కి పార చూసి ఏమీ కనబడలేదనగా అతడు ఇంకా 7 మారులు పోయి చూడమని చెప్పాను. ప్రార్థన చేస్తున్నాడు ఏలియా, వెళ్ళి చూసిరా మేఘమైనా కనబడుతుందేమో అంటే, తన దాసుడు పరుగు వచ్చి ఆ సముద్రం వైపు చూసి ఏమన్నా మేఘం కనపడుతుందా అని చూస్తున్నాడు. వెళ్ళి అబ్బే కనపడతలేదయ్యా అని చెప్పాడు. మళ్ళా వచ్చాడు, మళ్ళా మోకరిల్లాడు, మళ్ళీ ప్రార్థన చేశాడు, మళ్ళీ వెళ్ళి చూసిరా అంటున్నాడు. చూశాడు, మళ్ళీ కనపడలేదు. అట్లా ఏలియా ప్రార్థించటం, దాసుడు వెళ్ళి చూడటం, ఏలియా ప్రార్థించటం, దాసుడు వెళ్ళి చూడటం. చివరికి 7వ మారు ప్రార్థించిన తర్వాత ఒక అరచేయంత మేఘం ఆ సముద్రం మీద పైకి రావటం కనబడిందట తన దాసుడికి. ఎప్పుడైతే ఆ సిగ్నల్ కనపడిందో, ఎప్పుడైతే ఆ యొక్క అరిచేయంత మేఘం కనపడిందో ఇంకా ఓకే అనుకున్నారు. వెంటనే ఆ కాసేపట్లోనే చుట్టూ కారు మబ్బులు కమ్మేసి మేఘం వచ్చేసింది, విస్తారమైన వర్షం వచ్చింది. దేవుని ఆత్మ ఏలియాను బలపరచగా అహాబు కంటే ఏలియా ముందున్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. ఇక్కడ ప్రార్థన చేశాను, నాకు జవాబు రాలేదని ఎక్కడ కూడా ఈ విసుగుదల లేకుండా ఇంకా మీ ప్రార్థనను రెట్టింపుగా ఇంకా దేవునికి ఎంత సమీపంగా ఉండటానికి అనుకూలత ఉందో అంత దగ్గరగా, అంత సమీపంగా కనుక వెళితే దేవుడు ఇక్కడ ఇశ్రాయేలీయుల ప్రజలను విడిపించిన తరువాత ఇంకెన్నడూ కూడా ఐగుప్తీయుడు అనే వాడు కనబడకుండా చేశాడు. బానిసత్వం అనేది కనబడకుండా పోయింది. ఏ యొక్క పరిస్థితులు నేను బానిసత్వానికి నడిపిస్తున్నాయో ఆ పరిస్థితులు ఇంకెన్నడూ కూడా చూడకుండానట్లుగా అద్భుతమైన దీవెనతో, ఆశీర్వాదంతో దేవుడు మనలను నడిపించడానికి ఆయన సంసిద్ధుడుగా ఉన్నాడు. కాబట్టి ఆయనకి మొరపెడదాం, ఆయన సన్నిధిలో ప్రార్థిద్దాం. జవాబు వచ్చే వరకు, దర్శనం చూసే వరకు, ఆయన యుద్ధం నుండి సమాధానం వచ్చే వరకు, ఆయనే మన కోసం దిగి వచ్చి ఆశ్చర్యకరమైన తన మహిమకరమైన హస్తాన్ని చాపి కార్యాలు జరిగేంత వరకు కూడా ఆయనకు మొరపెడితే కనుక, ఆయన తట్టు మనం చూస్తే కనుక ఖచ్చితంగా దేవుని కార్యాలు మనం చూడగలుగుతాం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ 7 మారులు అతడు చూసి, అదిగో మనిషి చేయి అంత చిన్న మేఘము సముద్రము నుండి పైకి ఎక్కుచున్నదనగా, అప్పుడు ఏలియా, నీవు అహాబు దగ్గరకు పోయి నీవు వెళ్లకుండా వర్షము నిన్ను ఆటంకపరచకున్నట్లుగా నీ రథములను సిద్ధపరుచుకొని పొమ్మని చెప్పగా వానిని పంపెను. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. కాబట్టి ప్రార్థనకి జవాబు ఇచ్చే దేవుడు, ప్రార్థనించగా, ఆపత్కాలంలో ప్రార్థించగా, నీవు భరించలేని బాధతో నలిగిపోతున్న పరిస్థితుల్లో నీకు కూడా ఒక విచిత్రమైన ఆ భాష నీలో నుండి వస్తుందేమో, అయ్యో అనే బాధ వస్తుందేమో, భరించలేకపోతున్నాననే బాధ వస్తుందేమో, ఆ నొప్పులతో బాధతో నలిగిపోతున్నావేమో. దేవుడిని విడిపించగలిగిన దేవుడు ఆ ప్రభు అయిన క్రీస్తు మనతో ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క నూతన సంవత్సరంలో
ఈ 2025వ సంవత్సరంలో ప్రభు ఈ కరోనా దగ్గర నుండి కూడా ప్రభు అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఒకే మాట మాట్లాడుతున్నారు. అదేంటంటే ఎవరైతే ఆయనలో అంటు కట్టబడతాడో, ఎవరైతే దేవుడు ఆ యొక్క యోహాను సువార్త 14-15 అధ్యాయాల్లో చెప్పినట్లుగా నేను ద్రాక్షావల్లిని, మీరు తీగలు, ఎవరు ఆ ద్రాక్షవల్లిలో అంటు కట్టబడతారో అట్టివారు బహుగా ఫలిస్తారు. అలా బహుగా ఫలించడం వలన తండ్రి సంతోషిస్తున్నాడని చెప్పిన మాటలే మరొక్కసారి ప్రభు మాట్లాడుతున్నారు. ఎవరైతే ఆయనకు సమీపంగా ఉంటారో, ఎవరైతే ఆయనతో అంటు కట్టబడి ఉన్నారో, ఎవరైతే ఆయనకి వారికి ఒక లింక్, ఒక అనుబంధాన్ని కలిగి ఉంటారో అట్టి వారిని జీవము కలిగిన దేవుడు బహుగా ఆశీర్వదించబోతున్నాడు. లోకపు పరిస్థితులు, అనేకమైన విపత్కరమైన పరిస్థితులు సంభవించినప్పటికీ కూడా వాటన్నింటిలో నుండి విడిపించడానికి ఆయన మనతో ఉన్నాడు, మన పక్షంగా ఉన్నాడు. దేనికి కూడా భయపడకుండా దేవుని యొక్క కృపా హస్తాల్లోకి మిమ్మల్ని మీరు అప్పగించుకుంటూ ముందుకు సాగండి. దేవుడు గొప్ప కార్యాలు చేయడానికి ఆయన మీ పక్షంగా ఉండటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఎప్పుడైతే వారి భుజాల మీద ఉన్న బరువులు దింపబడినయో, ఎప్పుడైతే ఆ యొక్క ప్రజల మీద ఉన్న, ఆ తలల మీద ఉన్న ఆ మోత గంపలు దింపబడ్డాయో, వారి హృదయంలో నుండి చక్కటి పాటలు వచ్చినాయి కదా. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఆ సముద్రాన్ని దాటి వెళుతుంటే ఆ యొక్క మిరియాము తన యొక్క తంబురాన్ని చేత పట్టుకుని అద్భుతంగా పాటలు పాడుతూ దేవుని స్తుతిస్తూ వెళ్ళింది. అటువంటి పాటలు మనం ఇప్పటికీ కూడా పాడుతూనే ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. అందులోనే ఇది కూడా పాట, అది 81వ కీర్తనలోనే మనకు బలమై ఉన్న దేవునికి ఆనందగానము చేయుడి, యాకోబు దేవుని బట్టి ఉత్సాహధ్వని చేయుడి, కీర్తన ఎత్తుడి, గిలక తప్పటి పట్టుడి, స్వరమండలమా మనోహరమైన సితారను వాయించుడి, అమావాస్య నాడు కొమ్ము ఊదుడి, మనము పండుగ ఆచరించు దినమున పొన్నమి నాడు కొమ్ము ఊదుడి. ప్రతిదీ నీకు చీకటిగా ఉందా, అమావాస్య పరిస్థితుల, లేదా పొన్నమి నాడు ఆశీర్వాదకరమైన కార్యాలతో నువ్వు వర్ధిల్లుతూ ఉన్నావా, ఏ పరిస్థితులు ఉన్నా ఆయన ఆరాధించు, ఆయన సన్నిధిలో ప్రార్థించు, కొమ్ము ఊదు, ఆయన ఆరాధించు, ఘనపరచు అంటూ మనకు బలమయ్యున్న దేవుడే, దేవునికి ఆనందగానం చేయండి అని ఇక్కడ కీర్తనకారుడు చెప్తూ ఉన్నాడు, ఆసాపు చెప్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, ఇక్కడ ఎప్పుడైతే దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయన విడిపించగలిగిన దేవుడని నీ యొక్క విశ్వాసాన్ని ఎటు కూడా చెదిరిపోకుండా, లోకం వైపు మనుషుల వైపు చూడకుండా, నిన్ను కన్నా దేవుడు, నిన్ను పిలిచిన దేవుడు, నీకు రక్షణ అనుగ్రహించిన దేవుడు, నా దేవుడు నన్ను ఎక్కడ కూడా విడిచిపెట్టని దేవుడై ఉన్నాడు, నాకు తోడై ఉన్నాడని నీ నమ్మకాన్ని బట్టి, నీ విశ్వాసాన్ని ఆయనలో మరింతగా కట్టుకుంటూ నువ్వు ముందుకెళ్తే రిబస్ గ్లోరీ కమాల్ రహుద లాజర ప్రభు ఇకలారస్య ప్రభు అంటున్నారు నిశ్చయంగా నీ బరువుల నుండి నేను నిన్ను విడిపిస్తాను, నీ భారాల నుండి నేను విడిపిస్తాను. భరించలేక మూలుగుతున్నావేమో, వ్యసనముతో ఆ వేదనతో కుంగిపోతున్నావేమో, నేను నిన్ను ఖచ్చితంగా విడిపిస్తానని ప్రభు మాట సెలవిస్తూ ఉన్నాడు. సో ప్రియమైన దేవుని బిడ్డ, ఎప్పుడు విడిపిస్తాడు? ఆయనకు నువ్వు మొరపెట్టినప్పుడు, నీ ఆపత్కాలంలో, నీ కష్ట దినములు ఆయన సన్నిధిలో మొరపెడుతూ ఉంటే, ఇక్కడ ఏలియా ఏ విధంగా అయితే తన దాసుని పంపించి ప్రార్థించి, చూడు మేఘం వస్తుందేమో చూడని అని అలా పంపించి చూసి రావటం. కాబట్టి దేవుని యొక్క కార్యం, దేవుని యొక్క ఆశ్చర్యకరమైన ఆయన యొక్క సహాయం నీ యొద్దకు వచ్చు వరకు, విడుదల నీ యొద్దకు వచ్చు వరకు ఆయనని విడవకుండా ఆయన గట్టిగా పట్టుకో, ఆయన సన్నిధిలో వెతుకు. నిశ్చయంగా నువ్వు దీవించబడి ఆశీర్వదించబడతావు. అంతేకాకుండా ఆయన కృపలో నువ్వు మరింతగా వర్ధిల్లుతావు. ఆపద కాలంలో మొరపెట్టినప్పుడు సహాయం చేయటమే కాదు, అన్ని వేళలా కూడా నీకు తోడయ్యుండి నిన్ను సంరక్షించే దేవుడు మన దేవుడు. ఆయన ఎన్నడూ విడిచిపెట్టే దేవుడు కాదు, మర్చిపోయే దేవుడు అంతకన్నా కాదు. ఎందుకంటే నిన్ను, నన్ను, మనందరినీ కూడా ఆయన స్వరక్తాన్ని ధారపోసి కొన్నాడు. కాబట్టి మనం ఈ లోకంలో మన డబ్బులు వెచ్చించి కొంచెం బంగారమో ఏదో కొనుక్కుంటే, మన వస్తువులు కొనుక్కుంటే, వాటిని పోగొట్టుకుంటే ఎంతో బాధపడతాం, వేదన పడతాం, అవసరమైతే పోలీస్ స్టేషన్కి వెళ్తాం. కానీ ఆయన రక్తం ఇచ్చి కొనుక్కున్న మనల్ని ఆయన ఈజీగా విడిచిపెట్టే దేవుడు కాదు. కడ వరకు నేను కాపాడుతూ ఆయన ఎదుట నిలబెట్టుకునే వరకు ఆయన కృప నిన్ను విడిచిపోదు. తండ్రి తన మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. అద్వితీయ దేవుడు అయ్యన్న ప్రభు, సర్వశక్తిమంతుడానికి వందనాలయ్యా.
రబజక్లోరి కంద హసల లోహోదరయ ప్రభువానికి వందనాలు. ఈ సమయంలో దైవమానికి వందనాలు, మహోన్నతుడానికి వందనాలు, అత్యంత కృపగల దేవ, అత్యంత జాలి గల దేవానికి స్తోత్రాలు, అత్యంత ప్రేమ పూర్ణుడానికి స్తోత్రాలయ్యా. ఈ సమయంలో ఎవరు విడుదల కోసం నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నారు, ఎవరు సహాయం కోసం నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నారు, ఎవరు స్వస్థత కోసం నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నారు, ఎవరు సమస్యల నుండి విడుదల కోసం దేవాన్ని సన్నిధిలో ప్రార్థిస్తున్నారు, ఎవరికి నాయన అయా మోయలేని భారాలు కలిగిన ఆయన, అది మానసికమైన భారం కావచ్చు, భుజాల మీద మోస్తున్న భారాలు కావచ్చు, ఆ తలల మీద మోస్తున్న ప్రభు భారాలు కావచ్చు. తండ్రికి వందనాలు. అది ఏ విధమైన భారమైనప్పటికీ కూడా నాయన వాటన్నిటిలో నుండి విడిపించగలిగిన దేవుడు, రక్షించగలిగిన రక్షకుడు మాతో ఉన్నాడని మేము ఎరుగుదాం ప్రభువా. కనుక నాయన దేవా నీ సహాయమును అనుగ్రహించండి. మీరే వచ్చి విడుదల కలిగించి ఒక ఉన్నతమైన, ఒక శ్రేష్టమైన రీతిలోనికి నడిపించగలిగిన నీ సహాయమునతో దేవా నువ్వు మమ్మల్ని ఎదుర్కొంటున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తూ, ఈ యొక్క మాటలు విన్న ప్రతి ఒక్క బిడను దర్శించి దేవా అటు బిడలందరినీ కూడా మీరు నాయన విడిపించి రక్షించి ఖాయమని, మమ్మలను మా కుటుంబాలను మా బిడలను కూడా నీ కృపలో దీవించి ఆశీర్వదించమని మా ప్రభును రక్షకుడైన యేసయ్య శక్తి కలిగిన నామములో మిక్కిలి వినంగా బ్రతిమలు వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. మిస్టర్ నిర్మలా ఏ బేల్, డోర్ నెంబర్ 17/304-5-5 చౌదరిపేట, గుడివాడ. మీ ప్రార్థనా అవసరాలకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 8074167461.